కొత్త సంవత్సరం 2025 విశ్వస్సు నామ సంవత్సరం రాశి ఫలితాలు, ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ ఏడాది కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు విదేశీయానం అనుకూలంగా ఉంది. ఉద్యోగులు బదిలీ ఎదుర్కొనే అవకాశం. దోష నివారణ ఏంటంటే నల్ల రంగు దుస్తులు తొలగించి బ్లూ కలర్ దుస్తులు ధరించాలి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో పూజ చేయించుకోవడం చాలా మంచిది. రెండవది వృషభ రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1 కాగా అవమానం 3. రాహుకేతు ప్రభావం తీవ్రంగానే ఉన్నప్పటికీ శని సానుకూలత వల్ల విజయవంతమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు విపరీతమైన లాభాలు. న్యాయవాదులు, పోలీసులకు ప్రమోషన్లు వస్తాయి. ఇక మిథున రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఈ ఏడాది ఈ రాశి వారికి రాజయోగం ఉంది. రాజకీయ నాయకులు, వ్యాపారస్తులకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు విశేష అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. న్యాయ వ్యవహారాలు లాభంగా ఉంటాయి. రైతులకు ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. సింహరాశి వారికి ఆదాయం 11, అలాగే వ్యయం 11, రాజపూజ్యం 3 కాగా అవమానం 6. అష్టమ శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి. ఆదాయం ఎక్కువగానే ఉన్న ఖర్చులు అధికంగా ఉంటాయి. సినీ రంగం, రాజకీయాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. అన్ని రంగాల్లో విజయం సాధించే ఏడాది ఇది. ఉద్యోగుల్లో ప్రమోషన్లు కనిపిస్తున్నాయి. పెళ్లి కాని యువతులకు వివాహ యోగం ఉంది. దోష నివారణ ఏంటంటే పూజలు అవసరమే లేదు అసలు వీళ్ళకి. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 2, అవమానం 2. సమస్యాత్మకమైన ఏడాది అయినప్పటికీ 198% అనుకూలత ఉంది. రాజకీయాల్లో ఉన్నవారికి అనుకోని పరిణామాలు. దోష నివారణ ఏంటంటే గురువారం పూట పసుపు రంగు దుస్తులు ధరించడం శుభం. వృశ్చిక రాశి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. శత్రువులు, ఇతర సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు. సినీ, రాజకీయ రంగాల్లో కొత్త అవకాశాలు కలవు. దోష నివారణ పూజలు అవసరమే లేదు మీకు. ధనస్సు రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1 అయితే అవమానం 2. చెడు వ్యయాలు అధికం. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు లాభిస్తాయి. వివాహ సంబంధాలు అనుకూలిస్తాయి. వీరికి దోష నివారణ ఏంటంటే పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఇక మకర రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఆర్థిక లాభాలు. విద్యార్థులకు అవకాశాలు. ఉద్యోగాల్లో ఎదుగుదల. వ్యాపారంలో లాభాలు. దోష నివారణ ఏంటంటే వీరు నల్ల రంగు దుస్తులు తొలగించి నీలం రంగు దుస్తులు ధరించాలి. నల్ల రంగు చాలా తక్కువగా వేసుకుంటే మంచిది. ఇక కుంభరాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 7 కాగా అవమానం 4. ఆర్థికపరమైన సమస్యలు అధిగమిస్తారు. కుటుంబ బంధాలు మెరుగ్గా ఉంటాయి. కొత్త వ్యాపారాల్లో అవకాశాలు ఉన్నాయి. వీరికి దోష నివారణ ఉందండి. శనివారం పూట పూజ చేయడం మంచిది. ఇక మీనరాశి. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 6 కాగా అవమానం 5. ఆర్థికంగా చక్కదిద్దుకోవచ్చు. వివాహ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. విద్యార్థులకు సానుకూల ఫలితాలు. దోష నివారణ ఏంటంటే
పసుపు రంగు దుస్తులు ధరించడం వీరికి చాలా మంచిది.